బ్రేకులు పడతాయనేది అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదమ్మా. ఇవాళ మీటింగ్ ఉంది కదా, ప్రతిపక్షాల మీటింగు. ఎవరు రాలా, మిథున్ రెడ్డి రాలా, సాయి రెడ్డి రాలా, ఎవరో ఒక ఎంపీని మహిళ ఎవరినో పంపించారంట. సో దట్ షోస్ దెర్ ఇస్ నో సీరియస్నెస్. అసలు సీరియస్నెస్సే లేదు. సో అంచేత సరే రేపో మాపో ఎత్తిపోయే పార్టీ గురించి, వాళ్ళ పేపర్ గురించి, పైగా సాక్షి పేపర్లో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి సగం వాటా నాదే అని చెప్పి ఆవిడ చెప్పింది. దానికి ఒక అద్భుతమైన కార్టూన్ కూడా మనం చూసాం, మాకిరెడ్డి గారి కార్టూన్ ఈనాడులో. అవునమ్మా, మీకు సగం వాటా ఉందని చెప్పి సగం పేజీలు మీ మీద రాస్తున్నారని చెప్పి సగం పేజీలు మీకే అలాట్ చేశారని చెప్పి చెప్పారు. అది చాలా దారుణం. ఒక వ్యక్తిత్వ హననం ఆ రేంజ్లో చేయటం, అతి నీచమైన భాషలో ఆ ట్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం. దీనికి పరాకాష్ఠగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్కి అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు, కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగు. మనం చూసాం. మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు. అడిధైర్యం తగలాయా? అలాగే మరి పులివెందుల్లో గొడ్డలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని. సో అలా ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆరితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా, రోజా గారు మంత్రే కదా, అదే కొత్త బ్యాచే కదా ఈవిడి, మంత్రి. సో ఒక మంత్రిగా మరి ఆవిడంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే, అది లైట్గా తీసుకోకూడదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుద్ది. కేంద్ర ప్రభుత్వాన్ని వై కేటగిరీ సెక్యూరిటీ, జడ్ ఎవరో కష్టం, కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక 600 మందిని అరేంజ్ చేశారట. ఆయనకి, ఆయన శ్రీమతికి, విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు, మరి ఆయన తల్లికి కూడా పెట్టుకున్నారు. ఎక్కడో హైదరాబాద్లో ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట. మరి చెల్లికి కూడా మరి ఆ స్పెషల్ ట్రైనీస్ని పెట్టవచ్చు. వాళ్ళ బావకు ఉన్న సెక్యూరిటీ కూడా తీశారట. మరి వాళ్ళ భావన ఏం చేస్తారో నాకు తెలియదు. పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నా. అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి. ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి, అసలు విదేశాల్లో ఎలా అలౌ చేస్తారో నాకు తెలియదు. మరి పేపర్లో చూసా, మరి ఒక అమ్మాయికి మరి 50 మందో ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ దేశం వెళ్తే మన ఖర్చుతో, మనం కట్టిన ట్యాక్సుల ఖర్చుతో వాళ్ళ కూతుర్లకి సెక్యూరిటీ అట.